వెల్కమ్ టు మనీ నైన్. కొత్తగా స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ కార్పొరేట్ సెంట్రల్లో మీకు ప్రతిరోజు స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుంది, స్టాక్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, ఏ స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేయబోతున్నాయి, అసలు రిజల్ట్స్ని ఎలా చూడాలి, రిజల్ట్స్ చూడడానికి ముందు కంపెనీలో ఫండమెంటల్స్ ఏమేమి ఉంటాయనేది ఎట్లా అర్థం చేసుకోవాలనే విషయంలో మీకు ఈ ప్రోగ్రామ్ సహాయపడుతుంది. ప్రతిరోజు మనీ నైన్ మీకు కార్పొరేట్ సెంట్రల్ని అందించడానికి ముందుకొచ్చింది. తప్పకుండా ఈ ప్రోగ్రామ్ని చూడండి. అదేవిధంగా మనీ నైన్ యాప్ ఇప్పటివరకు మీరు డౌన్లోడ్ చేసుకోకుండా ఉంటే మనీ నైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. తద్వారా పర్సనల్ ఫినాన్సే కాకుండా స్టాక్ మార్కెట్కి సంబంధించిన అన్ని విశేషాలు కూడా మీరు ఇందులో చూడొచ్చు. వెల్కమ్ టు కార్పొరేట్ సెంట్రల్. నా పేరు సుకుమార్. ఈరోజు ముఖ్యంగా అదానికి సంబంధించి ఒక వార్తను మనం చూస్తున్నాం. అదాని 1.28% అంటే గతంలో ఇచ్చిన గైడెన్స్ కన్నా 1.28% తగ్గించుకుంటూ వాళ్ళ నివేదికను ఇవ్వడం జరిగింది. దీనిలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గోల్ గతంలో పోలిస్తే దాదాపు ప్రస్తుతానికి $3.8 బిలియన్ పరిమితం చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో వీళ్లకున్న అప్పులు ఇవన్నీ కూడా కంటిన్యూస్గా ఎలాంటి గ్యాప్స్ లేకుండా పే చేసే అవకాశం ఉంటుందని చెప్పి అదాని చెప్తుంది. మరోవైపు ఎంఎస్సిఐ కూడా ఫ్రీ ఫ్లోట్ ఏదైతే ఈ సంస్థకు ఉందో దాంట్లో రెండు కంపెనీలకి, ఎస్పెషలీ అదాని టోటల్ అండ్ అదాని ట్రాన్స్, ఈ రెండు సంస్థలకు సంబంధించి దాదాపు 14-25% నుండి 10%కి తగ్గిస్తూ 11వ తారీఖు మే తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దాదాపు 700 నుండి 1000 కోట్ల రూపాయల అవుట్ఫ్లోస్ మనకి వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల బ్యాలెన్స్ షీట్ కూడా కాస్త వీక్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇంకొక వైపు అదాని ముంద్రా పోర్ట్ కార్గో దాదాపు 80,732 కోట్ల కస్టమ్ కాఫర్స్ని ఈ బ్యాలెన్స్ షీట్లో యాడ్ చేసుకోవడం అనేది కూడా ఒక మెయిన్ న్యూస్ కింద చూడొచ్చు. ప్రభుత్వ రంగ సంస్థ బీఈఎంఎల్ గతంలో నాన్ కోర్ బిజినెస్ అంటే వ్యాపార లావాదేవీలకు సంబంధించి డిఫెన్సివ్ కాకుండా మిగిలిన ల్యాండ్స్ అన్నింటినీ మానిటైజ్ చేసుకుంటూ ఒక సపరేట్ ఒక కంపెనీ కిందికి తీసుకొచ్చి దాన్ని సపరేట్గా లిస్ట్ చేయడం మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ బిజినెస్లో దాదాపు 26% కూడా మార్కెట్లోకి ఇవ్వడానికి ఫైనాన్షియల్ బిడ్స్ మొదలుపెట్టినట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. అదే కాకుండా మేనేజ్మెంట్ కంట్రోల్ కూడా 26% తోటి మనకి బిఎంఎల్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి నాన్ కోర్ బిజినెస్ ఏదైతే ల్యాండ్స్కి సంబంధించి ఉందో దీన్ని ఏప్రిల్ 19, 2023 నాటికి ఒక నిర్ణయం తీసుకొని అదర్ దాన్ నాన్ కోర్ అసెట్స్ ఉన్న బిజినెస్ కాకుండా మిగిలినవన్నీ కూడా ఫైనాన్షియల్ బిడ్స్ కిందకి తీసుకొని కన్స్ట్రక్షన్ కావచ్చు, డిఫెన్స్ రిలేటెడ్ కావచ్చు, వీటిని ఎక్కడ డిస్టర్బ్ కాకుండా నిర్ణయం తీసుకుంటున్నట్టుగా మనకి బిఎంఎల్ అనౌన్స్ చేసింది. వేదాంత $800 బిలియన్ లోన్ని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్కి రీపే చేయడం ఈ వారంలో ఒక ముఖ్యమైన విషయం కింద మనం చూడొచ్చు. లండన్ బేస్డ్ వేదాంత రిసోర్సెస్ VRL తన పేరెంట్ కంపెనీలో ఇండియన్ మైనింగ్లో ఉన్న వేదాంత దాదాపు $800 బిలియన్ లోన్ని క్లియర్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర తనఖా పెట్టిన షేర్లన్నింటినీ కూడా రిలీజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకి ఇప్పుడు ఒక వార్త వచ్చింది. దీంతోపాటు ఆల్మోస్ట్ మనకి నెదర్లాండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్న సబ్సిడీరీస్ కావచ్చు, గ్యారెంటర్స్ ఎవరైతే దీనికి లోన్స్ ఇచ్చారో వీళ్ళందరి దగ్గర నుండి కూడా ఈ పర్టికులర్ డీల్కి పర్టికులర్గా 800 కోట్లు ట్రాన్సాక్షన్ అయిన తర్వాత ఒక క్లియరెన్స్ తీసుకోవడం కూడా వేదాంత చేసింది. ఈ విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. మరోవైపు ఏంటంటే ఈ 3 ఫెసిలిటీస్కి దాదాపు $400 మిలియన్, మరో $250 మిలియన్, $150 మిలియన్, ఇట్లా ఈ 3 సంస్థలకు సంబంధించి స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్కి రిటర్న్ చేసినట్టుగా అంటే రీపే చేసినట్టుగా మనకి ముఖ్యమైన వార్త వచ్చింది. సజ్జన్ జిందాల్ కంపెనీ అయిన JSW పెయింట్స్లో స్టేక్ సేల్కి, ఎస్పెషలీ అది ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్కి అమ్మడానికి ఈ సంస్థ ముందుకొచ్చింది. దీని ద్వారా రాబోయే రోజుల్లో పొటెన్షియల్ బయర్స్ కనుక దొరికి ఎగ్జిట్ తీసుకోగలిగితే ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అంటే కెపాసిటీ బిల్డింగ్ కావచ్చు, లేకపోతే ప్రెజెన్స్ అంటే దేశవ్యాప్తంగా ఉన్న ప్రెజెన్స్ కావచ్చు, వీటినన్నిటినీ పెంపొందించుకోవడానికి ఈ ఫండ్స్ యూటిలైజ్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా సజ్జన్ జిందాల్ గ్రూప్ ఒక అనౌన్స్మెంట్ చేయడం మనం చూడొచ్చు. ఎయిర్ ఇండియా టాటా చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ఆన్ టైం పర్ఫార్మెన్స్ విషయంలో చాలా వరకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. 83.45% మనకి మార్చ్లో ఉండగా అది ఒకేసారి 91.63%కి ఏప్రిల్లో వెళ్ళడం. దాంతోపాటు ఎయిర్ ఏషియా సెకండ్ బిగ్గెస్ట్ క్యారియర్గా ఉన్న ఎయిర్ ఏషియా కూడా
79.06% నుండి 84.17%కి పెరగడం. ఇక విస్టారా విషయానికి వస్తే విస్టారా కూడా 84.68% మార్చిలో ఉంటే ఏప్రిల్కి వచ్చేసరికి 87.77%కి పెరగడం జరిగింది. అంటే టాటా గ్రూప్కి సంబంధించిన 3 ఎయిర్లైన్స్ కూడా ఆన్ టైం పర్ఫార్మెన్స్, అంటే ముఖ్యంగా మనకి ఆన్ టైంలో రీచ్ అవ్వడం కావచ్చు, లేకపోతే కస్టమర్స్ దగ్గర నుంచి వస్తున్న కంప్లైంట్స్ తగ్గడం కావచ్చు, వీటిలన్నిటిలో కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అండ్ దీంతోపాటు కంపెనీ కూడా ఆన్ టైం పర్ఫార్మెన్స్ విషయంలో చాలా క్లియర్గా ఉన్నట్టు, రాబోయే రోజుల్లో యాక్యురసీ విషయంలో చాలా వరకు కీలకంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళతో పనిచేస్తున్న స్టాఫ్ కావచ్చు, వాళ్ళ ప్యాసింజర్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రీటైల్ లిమిటెడ్ దాదాపు 51% కంట్రోలింగ్ స్టేక్ని TCNSలో తీసుకోవడానికి ముందుకొచ్చింది. ఈ డీల్ వాల్యూ 1650 కోట్లు. దాదాపు 800 కోట్లు మనకి ఈ అక్విజిషన్కి గతంలో రేస్ చేసినప్పటికీ పూర్తిగా కంట్రోలింగ్ స్టేక్ తీసుకుంటే బిజినెస్ని అక్వైర్ చేసుకున్న తర్వాత ఎక్స్పాన్షన్ కూడా అవకాశం ఉంటుందని చెప్పి మనకి ఈ కంపెనీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మనకి TCNSలో ఉన్న లేబుల్స్ కనుక చూస్తే అంటే W కావచ్చు, ఆరెలా కావచ్చు, విష్ఫుల్ కావచ్చు, ఫోక్ సాంగ్ కావచ్చు, 11 కావచ్చు, ఇలాంటి బ్రాండ్స్ అన్నీ కూడా ఈ 1650 కోట్లకి కొన్నట్టుగా మనకి అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ ట్రాన్సాక్షన్ అయిన తర్వాత అక్విజిషన్ దాదాపు ప్రమోటర్ స్టేక్, అంటే ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ కింద దీన్ని పబ్లిక్ ఆఫర్ రూపంలో తీసుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి మనకి ABFRL అనౌన్స్ చేయడం జరిగింది ఫ్రైడే రోజున. ఇది ఒక న్యూస్ కింద కూడా స్టాక్ ఎక్స్చేంజెస్కి ABFRL ఇవ్వడం మనం ఒక ముఖ్యమైన విషయం కింద చూడొచ్చు. ఫార్మా రంగంలో అగ్రెసివ్గా ముందుకు వెళ్తున్న లుపిన్ కొత్తగా ఫ్రెంచ్ ఫార్మా కంపెనీ మెడిసాల్ని 160 కోట్ల రూపాయలకి అక్వైర్ చేసిన పరిస్థితి ఒక వార్త కింద మనం చూడొచ్చు. ఇక అమరాజా బ్యాటరీస్ ముఖ్యంగా మనకి ఫౌండేషన్ స్టోన్ వేయడం, తెలంగాణలో దాదాపు 9.5 వేల కోట్ల రూపాయల లిథియం సెల్ ఫెసిలిటీని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేయడం, అదేవిధంగా దానికి భూమి పూజ చేయడం కూడా మనం ఒక ఇంపార్టెంట్ న్యూస్ కింద మనం చూడొచ్చు. ఇక CBI సెర్చెస్ మనకి జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేష్ గోయల్ వాళ్ళ వైఫ్కి సంబంధించి, వాళ్ళ ప్రైవేట్ అసెట్స్కి సంబంధించి ఇంకా కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. రాబోయే రోజుల్లో యూనియన్ బ్యాంక్కి సంబంధించి లోన్ ఏదైతే డిఫాల్ట్ చేశారో దానికి సంబంధించి ఈ సెర్చెస్ కొనసాగే అవకాశాలు అండ్ ఒక క్లారిటీ వచ్చే ఛాన్సెస్ కూడా మనకి ఈ వారంలో కనిపించనుంది. ఇక మనం మార్కెట్ న్యూస్కి వెళ్దాం. మార్కెట్ న్యూస్లో పేటిఎం రిజల్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఎందుకంటే దాదాపు లాసెస్ నేరోగా, అంటే షార్ప్గా 168 కోట్లకు తగ్గిపోవడం, రెవెన్యూ 52% గత సంవత్సరంతో పోలిస్తే 52% పెరగడం, ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా మనకి పేరెంట్ కంపెనీ అయిన 197 కంపెనీ ఏదైతే కమ్యూనికేషన్స్ కంపెనీ ఏదైతే ఉందో ఇది లాసెస్ని తగ్గించుకుంటూ మార్చ్ క్వార్టర్లో రిజల్ట్స్ పోస్ట్ చేయడంతో రాబోయే రోజుల్లో ఈ స్టాక్లో యాక్టివిటీ ఏమైనా మొదలవుతుందా అనేది మాత్రం మనం వేచి చూడాలి. గతంలో 761 కోట్ల నష్టం నుండి కేవలం 168 కోట్లకు తగ్గుతూ ఉండడంతో రాబోయే రోజుల్లో ఒక విధంగా ప్రాఫిట్స్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా మనకి ఇందులో కనిపిస్తున్నాయి. కన్సాలిడేటెడ్ రెవెన్యూ దాదాపు 52% పెరిగి 2335 కోట్లు వచ్చినట్టుగా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చెప్తుంది. అదే కాకుండా ముఖ్యంగా మనకి GMV మర్చెండైజ్ వాల్యూ ఏదైతే ఉందో అది మర్చెంట్ సబ్స్క్రిప్షన్ పెరుగుతూ ఉండడం, వీటన్నిటి వల్ల కూడా రాబోయే రోజుల్లో ఈ లోన్స్ ఏవైతే వాళ్ళు మేజర్గా ఈ ప్రొవైడర్స్కి ఇస్తూ ఉంటారో వాటిల్లో కూడా రెవెన్యూ గ్రోత్ ఉండడం వల్ల ఇది కూడా దాదాపు 43% వరకు కూడా ఇయర్ ఆన్ ఇయర్ పెరిగే అవకాశం ఉన్నట్టుగా కంపెనీ చెప్తుంది. మార్జిన్స్ కూడా దాదాపు 52%, గతంలో 35% ఉన్న మార్జిన్స్ ఇప్పుడు 52%కి పెరిగే ఛాన్సెస్ ఉన్నట్టుగా కూడా కంపెనీ తన రిజల్ట్స్లో పేర్కొంది. MRF రికార్డ్ హై స్థాయిలో షేర్ వాల్యూ ట్రేడ్ అవుతుంది. దాదాపు ₹1,00,000 ఈ షేర్ చేరుకుంది. గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 32% పెరిగి ప్రస్తుతం మనకి ₹1,00,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ రెవెన్యూస్ కూడా మనకి ఆల్మోస్ట్ 86% పెరుగుతూ ఉండడం, ప్రాఫిట్స్ కూడా బాగా పెరిగినట్టుగా మనకి రిజల్ట్స్ పోస్ట్ చేయడం, 8% 2 సెషన్స్లో ఈ స్టాకు పెరగడానికి దోహదపడినట్టుగా మనం చూడొచ్చు. 1 lakh మార్క్, అంటే అంత పెద్ద స్టాకు
మనకి ఈక్విటీ మార్కెట్స్లో 1 lakh రూపీస్లో ఉన్న ఫ్రంట్ లైన్ స్టాకు కేవలం ఎంఆర్ఎఫ్గానే మనకి నిలవడం జరిగింది. బట్ ఏదేమైనప్పటికీ కూడా స్టాక్ బ్రోకింగ్ సంస్థలు కూడా దీనికి సంబంధించి ఆనంద్ రాటి కావచ్చు ఇలాంటివన్నీ కూడా హోల్డ్ చేయొచ్చు అనే రేటింగ్ని ఇవ్వడం ద్వారా మనకి ఇన్వెస్టర్స్కి కూడా ఈ స్టాక్ని కొనుక్కోవాలి అనే ఆలోచన, వాళ్ళు ఒక రిపోర్ట్ కూడా తయారు చేయడం, ఇవన్నీ కూడా ఎంఆర్ఎఫ్ స్టాక్ వైపు అందరినీ చూసే విధంగా చేస్తున్నట్టుగా మనం గమనించాలి. మ్యారికో మార్చ్ రిజల్ట్స్ Q4 రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత దాదాపు 9% పెరిగింది. అంటే 365 డేస్ 52 వీక్ హైకి ఈ స్టాక్ చేరుకోవడం మనం గమనించవచ్చు. మే 8 తర్వాత అంటే అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ స్టాక్లో కొద్ది కన్సాలిడేషన్ ఉంటుంది అనుకుంటున్నప్పటికీ కూడా కొద్దిగా పాజిటివ్ ట్రెండ్కి తీసుకోవడం, అంటే రిజల్ట్స్ మనకి గ్రోత్ కేవలం 18.67% మాత్రమే ఉంది. అదేవిధంగా ప్యాట్ విషయానికి వస్తే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూస్తే 305 crores మాత్రమే మనకు కనిపిస్తుంది. సో ఇది పాజిటివ్ అనడం కన్నా కూడా మిక్స్డ్ ట్రెండ్ కింద మనం చూడాలి. కానీ ఈ స్టాక్ మాత్రం దాదాపు మనకి 9% పెరిగింది. అదేవిధంగా ఈ రిజల్ట్స్లో మనకి ఆల్మోస్ట్ నెక్స్ట్ క్వార్టర్ కూడా ఒక మంచి గైడెన్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నట్టుగా మనకి మార్కెట్ వర్గాలు అనుకుంటున్నాయి. ఇండస్ బ్యాంక్ దాదాపు 5% పెరిగింది. ఎందుకో తెలుసా? చీఫ్ రిస్క్ ఆఫీసర్గా కొత్త అతన్ని తీసుకురావడం, నిఫ్టీ గెయినర్లో ఈ స్టాక్ని టాప్లోకి పెట్టడం అనేది మనం ఈరోజు గమనించవచ్చు. బుధవారం రోజు మైల్ గెయిన్స్ అట్లా ఉన్నప్పటికీ కూడా వీకెండ్కి వచ్చేసరికి ఈ స్టాకు కొంచెం పాజిటివ్ ట్రెండ్లోకి వెళ్ళడం, ఓ విధంగా ఇండస్ బ్యాంక్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి, అంటే బ్యాంకింగ్ రంగంలో మిగిలిన స్టాక్స్ అన్నీ కొంచెం వీక్గా ఉన్నప్పటికీ కూడా మిగిలిన స్టాక్స్ అన్నిటితో కంపేర్ చేస్తే ఇండస్ బ్యాంకు ఈ వారం బాగా పర్ఫామ్ చేసినట్టుగా మనం గమనించవచ్చు. ఇది ఇవాల్టి కార్పొరేట్ సెంట్రల్. చూస్తూనే ఉండండి Money9.